ఎవరు గతి లేకుండా మన రేవంత్ రెడ్డి గారు సీఎం కావడం. ఎందుకంటే అక్కడ కేసీఆర్ గారి దురహంకారమైన పాలన నుంచి బయటపడడానికి కనుసూపు మేరల్లో వాళ్ళకు ఎవరు ఓట్లేసే వాళ్ళకి, ఓటర్స్ కి కనుసూపు మేరలో మంచి పార్టీ కనబడలేదు. ఆ భారతీయ జనతా పార్టీ కనబడ్డట్టే కనబడ్డది గానీ వాళ్ళ లోపల ఉన్న అంతర్గత కుమ్ములాటలతోని అందులో సరైన నాయకుడు ఎవరు లేరు అనని ప్రజలు భావించి అందుబాటులో ఉన్న రేవంత్ రెడ్డికి పట్టం కట్టారు. కానీ ఆయన కూడా పాపం 2.5 సంవత్సరాల నుంచి ఒక మంచి అవకాశం వచ్చింది దాన్ని వాడుకుందాం అంటే మరి ఆయన అటు ఢిల్లీ నుంచి ఆయనకు ఫోర్స్ ఉందా? ఇక్కడ లోకల్ ఉన్న లీడర్ల నుంచి ఫోర్స్ ఉందా? లేకుంటే అవగాహన రాహిత్యమా? మొత్తానికైతే పరిపాలన చక్కగా చేయట్లేదు. సో దీన్ని మళ్ళీ ప్రజలు విసుగు చెందుతున్నారు అన్నట్టు. మొన్న జరిగిన ప్రజలకు అందుబాటులో ఎందుకు వాళ్ళు కాంగ్రెస్ పైన సీట్ ఇచ్చారంటే అక్కడ లోకల్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తుంది కాబట్టి బెదిరించారు అక్కడ ఎమ్మెల్యేలు. మన సర్పంచ్ ఎలక్షన్స్ అప్పుడు ఎమ్మెల్యేలకు టార్గెట్ పెట్టి మంత్రులకు టార్గెట్ పెడితే బలవంతంగా ఇట్లా ఒక రకంగా మొత్తం మీద కొన్ని సీట్లు వచ్చాయి. తర్వాత పురపాలక సంఘం ఇప్పుడు డిస్ట్రిక్ట్ అదే కార్పొరేషన్ సభ్యులు అయింది కదా, అక్కడ కూడా సేమ్ ఇదే అయింది. వీటన్నిటిని మనం కాసేపు పక్కన పెడితే అసలు విషయానికి వద్దాం. కవిత గారి గురించి మాట్లాడదాం. కవిత గారికి ఒక సూచన ఏంటంటే నిజంగా కూడా ఆమె చిత్తశుద్ధితోని ప్రజలకు సేవ చేయాలనుకుంటే ఆమె కట్టుబట్టలతో బయటకు రావాలి. కట్టుబట్టలతో ఇది నిన్న మేము ఒక దగ్గర డిస్కషన్ చేస్తాం అన్నట్టు అక్కడ ఆ పాయింట్ లో నేను చెప్తుంది. ఇక్కడ ఇది ఒక మేధావి దాదాపు 10 మంది జర్నలిస్టులను కలిసి మాట్లాడుతుంటే ఇది బయటపడేది ఏంటంటే ప్రజలు ఇప్పుడు అంటే ఇక్కడ వచ్చింది ఏంటంటే తెలంగాణ ప్రజలు నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఎవరు నమ్మాలంటే ఈమెకు ఒక మంచి అవకాశం ఉంది. ముఖ్యమంత్రి కావడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. దానికి ఆమె చేయాల్సిన పని ఏంటంటే కట్టుబట్టలతో బయటకు వచ్చి 10 సంవత్సరాల తెలంగాణ లోపల కేసీఆర్ ఎంత దుర్మార్గం చేసిండు, వాళ్ళ అన్న, వాళ్ళ బావం, వాళ్ళ తమ్ముడు వీళ్ళు ఏమేం చేసిండ్రు అన్నది ప్రజలకు చెప్పేసేసి నేను ఈ కాలం నుంచి ప్రజల కోసమే బతుకుతా, నాకు ఒక్క పైస వద్దు అని చెప్పేసి కనుక రంగంలో దిగితే డెఫినెట్ గా ముఖ్యమంత్రి కావడానికి అవకాశం ఉందని చెప్పేసి కొంతమంది అభిప్రాయపడ్డారు. కొన్ని సోర్సెస్ కూడా ఉన్నాయి. ఇంకా దాన్ని కూడా మనం పక్కన పెడితే ఇంకొక ఆసక్తికరమైన విషయం చెప్తాం మీకు. ఇప్పుడు ఎట్లా బీఆర్ఎస్ పని అయిపోయింది, కాంగ్రెస్ పని కూడా అయిపోయింది. కాంగ్రెస్ పని ఎందుకు అయిపోయిందంటే మొన్నడు ఆయనకు తెలుసు కానీ అట్లాంటి వాళ్ళు ఇట్లాంటివి బయట పెట్టలేరు. మాలాంటి వాళ్ళు మేము బయట పెట్టచ్చు. అంటే ఒకటి మీరు అన్నారు కాబట్టి చెప్పాల్సి వస్తుంది రాజమౌళి గారు, అసలు బీజేపీకి వేరే ప్రాబ్లం లేదు, అంతర్గతంగా వాళ్ళలో వాళ్ళు కొని తెచ్చుకున్న ప్రాబ్లం అనుకోవచ్చా? ఇది 100% ఇది తెలంగాణ లేదు. భారతీయ జనతా పార్టీ ఎంత అద్భుతం. కేంద్రంలో ఎవరు ఏ మాట చెప్పినా వాళ్ళు వింటారు. కానీ తెలంగాణలో ఉన్న ఈ రాజకీయ నాయకులకు కుంచిత స్వభావం మెయిన్. ఇది ఈ వర్డ్ దీని మీద నేను డెఫినెట్ గా నిలబడి ఉంటా. ప్రతి ఒక్కరికి అభద్రతా భావము, కుంచిత స్వభావం, దీంతోనే వాళ్ళు ఇట్లా అయిపోతున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఇవన్నీ తెలుసు, వాళ్ళ దగ్గర అంత రికార్డు ఉంది. అందుకోసమే వాళ్ళు 1 year నుంచి ఇక్కడ ప్లాన్ చేస్తున్నారు. ఇంకోటి భారతీయ జనతా పార్టీకి భారతదేశాన్ని పరిపాలించాలంటే హైదరాబాద్ చాలా కీలకం. అంటే హైదరాబాద్ ఐ మీన్ తెలంగాణ. సో దాన్ని వాళ్ళు నెక్స్ట్ టార్గెట్ పెట్టుకున్నారు. డెఫినెట్ గా హైదరాబాద్ ని భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే సెకండ్ గ్రేడ్ క్యాడర్ ని వాళ్ళు బాగా క్యాచ్ చేస్తున్నారు. సో ఈసారి వచ్చే ఎలక్షన్స్ ఇక్కడ లోకల్లో చూసి ఎవరు వేయరు ఓటు. ఈవెన్ తెలంగాణలో కూడా శాసనసభకు జరిగే ఎన్నికలల్లా లోకల్ గా ఒక్క ముఖం కూడా చూడరు. ఇప్పుడున్న ఎవరైతే కొంతమంది ఉన్నారో వేల పెట్టారు వాళ్ళ మొహాలే కనబడకుండా సెకండరీ గ్రేడ్ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తున్నారు. డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఉందని చెప్పేసి సోర్సెస్ ద్వారా వచ్చింది. ఇంకా మీరు మనం దారి తప్పుతున్నారు. ఇక్కడ అంతా కవితనే మళ్ళా ఇక్కడ ఉండేది కేంద్రంగా. సో అది ఎట్లయితుంది అన్నది కూడా ఏం చెప్పలేము. ఈవెన్ ఒక చిన్న హింట్ ఏంటంటే రేవంత్ రెడ్డి మరో షిండే కూడా కావచ్చు, అందులో కవిత గారు కూడా మరో షిండే లాంటిది కావచ్చు అని చెప్పేసి మాకున్న అనాలిసిస్ తోనే చెప్పిన. రాజమౌళి గారు ఇంకొకటి చెప్పండి, ఏదైతే కవిత గారు ఉన్నారో గతంలో ఇప్పుడు ఆవిడ లిక్కర్ స్కామ్ కేసులో మరి బెయిల్లో ఉన్నారు, ఏమన్నా ఆవిడదేమన్నా ఫైల్ రీఓపెన్ అయ్యే అవకాశం ఏమైనా ఉందంటారా? అసలు బెయిల్ క్యాన్సిల్ అవ్వటం కానీ ఇలాంటి ఇష్యూలు జరిగే అవకాశం ఉందంటారా? ఏమన్నా ఎందుకైతే అండి అవగాహన ఇప్పుడు ఎట్లుంటదంటే రాజకీయం ఒకప్పుడు వేరుండే. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సోనియా గాంధీ సెంట్రల్ ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు బెదిరించి చేసేవాళ్ళు. కానీ భారతీయ జనతా పార్టీ అంత దుర్మార్గంగా చేయదు. అయినా రాజకీయం ఆడతారు, రాజకీయ గేమ్ లో నడుస్తూనే ఉంటాయి. ఆమెను దొంగ తీసుకోవడానికి నిజంగా కూడా ఆమె దొంగతనం చేసింది అందులో. కానీ ఇదే భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు సపోర్ట్ చేస్తా అని చెప్పండి కొంచెం పక్కకు పెడతారు. ఇప్పుడు జగన్ లాగానే సేమ్
జగన్ మీద లేవా ఆరోపణలు? జగన్ పక్కనకి ఎందుకు పెట్టారు? ఇది రాజకీయ ప్రస్తుత కలియుగంలో రాజకీయం చేయాలంటే అవసరం డెఫినెట్ గా ఉంటుంది. ఇట్లాంటివి ఉండాలి కూడా. ఎందుకంటే భారతదేశం నిజంగా చెప్పాలంటే మోడీ గారి నాయకత్వంలో భారతదేశం ప్రపంచాన్ని గడగడలాడిస్తుంది. ప్రపంచ రాజకీయ చదరంగంలో అద్భుతమైన పరిపాలన సాగిస్తుంది. కానీ భారతదేశంలో ఉన్న అంతర్గత శత్రువులతో, ఇట్లాంటి కుటుంబ పాలన చేసే రాజకీయ నాయకులతో, అటు మమతా బెనర్జీ కానీ, ఇటు స్టాలిన్ కానీ, ఇటు కేసీఆర్ కానీ, వీళ్ళు ముగ్గురు ఇంకా పాపం ఆయన పని అయితే అయిపోయింది. ఢిల్లీ అయిన పని, ఆయన పేరు ఏదో నేను మర్చిపోయినా. ఆ ఢిల్లీ అయిన పని చెప్పండి, మీరు చెప్పండి ఆయన పేరు. సరే, కేసీఆర్ పని అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఉన్నది వీళ్ళే. సో ఈ కలియుగంలో రాజకీయం చేయాలంటే ఇట్లాంటివి కొన్ని తప్పదు. ఇది ప్రజల మంచి కోసం. ఇది అందుకే చాణక్య నీతి అన్నారు. ఇప్పుడు చాణక్య నీతి అవసరం అన్నట్టు. అది ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ చాణక్య నీతిని పాటిస్తుందని చెప్పేసి కొంతమంది అనుకుంటున్నారు. మరి అది నిజం కావాలని నేను కూడా కోరుతున్నాను. ఎస్, మీరైతే చెప్పండి శివలాల్ గారు, ఏంటి మే నెలలో ఒకవేళ కవిత పార్టీ పెట్టితే, ఒకవేళ వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏమన్నా ఒకవేళ అప్పటి వరకు జిహెచ్ఎంసీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందంటారా? ఆవిడ పోటీ చేస్తే వెంకటరెడ్డి గారు నన్ను అడుగుతున్నారా? మిమ్మల్ని ఇప్పుడు రాజమౌళి గారు చెప్పిన రాజకీయ వ్యూహంలో, ఎత్తుగడల్లో, చాణక్య నీతిలో ఒక మాట చెప్పి నేను ఇస్తాను. మహాభారత యుద్ధంలో ఇప్పుడు రాజమౌళి గారు ఏం చెప్పినారు, కొన్ని సందర్భాల లోపల కొన్ని చేయవలసి వస్తుంది అని చెప్పాడు. మహాభారత యుద్ధంలో భీముడు ఒక శపథం చేస్తాడు, సూర్యాస్తమము లోపల దుర్యోధనుని వధిస్తా అంటాడు. దుర్యోధనుడు నీళ్ల లోపల, మడుగు లోపల ఎన్ని రోజులైనా ఉండేటువంటి అపారమైనటువంటి దివ్యశక్తి కలిగినటువంటి వ్యక్తి. ఆ మడుగులో దాక్కున్నాడు. దాక్కున్న తర్వాత సూర్యాస్తమం దగ్గరికి వస్తుంది, కానీ బయటికి రాలే. బయటికి వస్తే కదా భీముడు వధించేది. అప్పుడు శ్రీకృష్ణుడు సూర్యుడికి చక్రవడ్డం పెట్టినాడు. చీకటి అయిపోయింది, పక్షుల రవాలు వస్తుంది. అప్పుడు అవునవును కరెక్టే. ఒప్పుకున్నారు, వాళ్ళే ఒప్పుకున్నారు కదా. అది అంటే ప్రస్తుత రాజకీయంలో తప్పదు. నాగ్ గారు ఉన్నారు కదా, మీరు లైన్ లో ఉంది కదా, లైన్ లో ఉన్నారు, చెప్పండి ప్లీజ్ కంటిన్యూ మాట్లాడండి. ఈ సబ్జెక్ట్ మీకు ఇంకొక విషయం చెప్పాల్సి ఉంటుంది. సబ్జెక్ట్ కాకపోయినా కూడా రాజకీయ చాణక్యం ఎందుకు అవసరం అంటే, ఒక పాయింట్ చెప్తే మీకు భయంకరమైన నిజం చెప్తుంది. ప్రపంచంలోనే ఈ ఇస్లాం మతస్థులు ఏం చేస్తున్నారంటే, ఈ హలాల్ అని ఒక దాన్ని తీసుకొచ్చారు. మీకు గుర్తుండే ఉంటుంది. అంటే ప్రతి దాని మీద హలాల్ సర్టిఫికేట్ కావాలి. ఇవాళ ప్రపంచ దేశాలు అంటే ఇస్లాము పాటించని 50 పైచులకు దేశాల మీద వాళ్ళు ఒక యుద్ధం చేయబోతున్నారు, వాణిజ్య యుద్ధం. అంటే ప్రతిదీ ఈ హలాల్ సర్టిఫికెట్ కావాలని చెప్పి, అది కనుక నెరవేరితే దేశానికి సంక్షేమంలో కూరుకుపోతాయి. సో అట్లాంటప్పుడు నేను అన్న ఈ రాజకీయ చాణక్యం అవసరం. ఎందుకంటే ప్రతిదీ హలాల్ అంటే అది మనం గుండు సూది కొనాలనుకున్నా కూడా మనం వాళ్ళ దగ్గర సర్టిఫికేట్ తీసుకోవాల్సి వస్తుంది. అప్పుడు మన దేశమే కాదు, ప్రపంచంలో అమెరికా లాంటి దేశాలు, రష్యా లాంటి దేశాలు, పెద్ద దేశాలు కూడా ఆర్థిక సంక్షేమంలో కూరుకుపోయి ఒకే మతం కింద బతకాల్సి వస్తుంది. సో ఇట్లాంటప్పుడే మోడీ గారి చాణక్య నీతి అవసరం అని చెప్పేసి ప్రజలు గుర్తిస్తున్నారు. ప్రపంచ దేశాలు గుర్తిస్తున్నాయి. వాళ్ళ అట్లా గుర్తిస్తున్నాయి కాబట్టి సో ప్రపంచమే గుర్తించినప్పుడు ఇంకా లోకల్ లీడర్లు గుర్తించరా? ఇవాళ మీరు నమ్మరు, ఒక్క మన కవితమ్మనే కాదు, కేసీఆర్ కూడా జ్ఞానోదయం ఉంది. కేసీఆర్ ఎన్నిసార్లు తిట్టిండు. ఇప్పుడు ఇంట్లో ఫామ్ హౌస్లు పడుకొని అధికారం పోయినాక మోడీ గారిని ప్రెస్ మీట్లు ఒక్క రోజున తింటున్నాడా? ఆయనకు తెలుసు రేపు మళ్ళీ ఏదో రకంగా ఆయన కూడా రేపు మోదీని వేడుకోవాల్సి వస్తుందేమో అని చెప్పి అవకాశం ఉన్నది. అట్లా కూడా సో ఏది ఏమైనా కూడా రాజకీయ చిత్రకళ ప్రస్తుతం అవసరం ఉన్న రాజకీయం చేస్తేనే దేశం బాగుపడుతుంది. సో ఇది ప్రస్తుతం కావాల్సింది ప్రపంచానికి. ఎస్ శివలాల్ గారు, వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇదే విధంగా ముందుకెళ్తారా? అసలు మున్సిపల్ ఎన్నికల్లో వచ్చిన రిజల్ట్తో మీరు సంతృప్తిగా ఉన్నారా శివలాల్ గారు? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ. హలో, కంటిన్యూ. ఒకటి నేను గతంలో కూడా చెప్పడం జరిగింది, ఇప్పుడు కూడా చెప్పడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 బై ఎలక్షన్లు మనం చూడడం జరిగింది. ఒకటి కంటోన్మెంట్, రెండోది జూబ్లీహిల్స్. దాని తర్వాత సర్పంచ్ ఎన్నికలు, వార్డ్ కమిటీ ఎన్నికలు కూడా చూడడం జరిగింది. మొన్న జిహెచ్ఎంసీ ఏదైతే మొన్న
మున్సిపల్ ఎలక్షన్స్ కూడా, కౌన్సిలర్ ఎలక్షన్స్ కూడా చూడడం జరిగింది. ఒకటి ఇదే పరంగా రేపు రాబోయే జెడ్పీటీసీ ఎంపీటీసీలు కానీ, లేదు అనుకుంటే జిహెచ్ఎంసీ హైదరాబాద్ లో జరిగేది కూడా కాంగ్రెస్ పార్టీకే మెజారిటీ వస్తుంది. ఎందుకంటే బీజేపీకి రాదు అని ఎందుకు చెప్తున్నంటే, గతంలో